హలో సంక్రాంతి క్వీన్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్. సో ఎంత మిమ్మల్ని సంక్రాంతి క్వీన్ అంటే మాత్రం మరీ సంక్రాంతికే కనిపించాలా? అంటే ఇది మేర్ కోఇన్సిడెన్స్ అండి. నాకు చాలా చాలా ఇష్టం ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. కానీ అది సంక్రాంతి టైం అంటే సెలబ్రేషన్ టైం, అండ్ సెలబ్రేషన్ టైం అంటే మన సినిమా కూడా అయితే ఎలా సెలబ్రేట్ చేస్తే నేను కూడా హ్యాపీ. దట్స్ గుడ్. ఇప్పటికే వచ్చిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ మంచి అప్లాజెస్ని సొంతం చేసుకున్నాయి, ఎగ్జైటింగ్గా అనిపిస్తున్నాయి. డెఫినెట్లీ పైసా వసూలు మూవీ అవ్వబోతుంది అన్న వైబ్ని ఇస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ స్పందన మీకు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది? నో, డెఫినెట్గా అండి. ఇది అంటే ప్రతి స్క్రిప్ట్కి నేను ఇప్పుడు దాకా అది ఏదైనా ఫిల్మ్స్ నేను చేసి ఒక స్క్రిప్ట్ ఈస్ ద మెయిన్ హీరో అండి. అండ్ ఈ సినిమా కూడా ఇట్స్ ఎగ్జాక్ట్ సేమ్. ద స్క్రిప్ట్ ఈస్ ద మెయిన్ హీరో. అండ్ అంటే మీరు నవ్వుతూనే ఉంటారు, మీరు ఎమోషన్గా కూడా ఈ సినిమాలో ఉంది, రొమాన్స్ కూడా ఉంది. ఒక ప్రాపర్ ఫ్యామిలీ పాట్ బాయిలర్ ఇది, ఒక యూనో క్యూట్ మాసీ వేలో. సో డెఫినెట్లీ ఆడియన్సెస్ ఎంజాయ్ చేస్తారు ఇది. అండ్ హాయిగా దిల్ ఎంజాయ్, నవ్వుకుంటే ఉంటారు అని నేను ఐఎమ్ హోపింగ్. ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేసాము, అది షూటింగ్ టైంలో కూడా మేము అది నవ్వుతూనే ఉంటారు. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఫన్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఫర్ ఇట్. సో ఇది చెప్పండి నాకు, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో కామెడీగా నవ్వుతూ చేసిన సినిమా బాగుందా? నవీన్ పోలిశెట్టి గారితో ఈ కామెడీ క్యారెక్టర్ బాగుందా? ఎట్లా చూస్తారు దీన్ని? అంటే డెఫినెట్గా మీను చాలా స్పెషల్ క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో కూడా, అండ్ నా పర్సనలీ కూడా నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇది. అండ్ అనిల్ గారు ఇస్ అ సూపర్ డైరెక్టర్. అంటే తన డైరెక్షన్, కామెడీ డైరెక్షన్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అది ఆబ్వియస్లీ మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అది ప్రతి సినిమాతో హీఈస్ బ్రింగింగ్ సంథింగ్ న్యూ, ఒక ఫ్రెష్ కామిక్ స్పేస్లో. అలాగే ఈ సినిమా కూడా ఒక ఫ్రెష్ యంగ్ జెన్జీ వైబ్లో ఇది ఒక వేరే టైప్ ఆఫ్ కామెడీ ఇది. బట్ అది ప్రాపర్ ఫ్యామిలీ రిలేషన్లో ఉంది. సో ఇది బెస్ట్ పార్ట్. అండ్ మీరు ఫ్యామిలీతో అంటే థియేటర్కి వెళ్తే మీకు కూడా చాలా రిలేటబుల్గా కొన్ని సీన్స్ పెళ్ళిలో అలా ఉంది, డెఫినెట్గా ఇది జరిగింది, మన పెళ్ళిలో కూడా ఇది అయింది, అలా యూనో చాలా అవును, చాలా మూమెంట్స్, చాలా సీన్స్ అలా ఉన్నాయి. సో మీకు డెఫినెట్గా ఒక కనెక్టివిటీ సీన్స్తో, రిలేటబిలిటీ సీన్స్తో ఉంది. సో అది మన మెయిన్ మోటివ్ ఈ సినిమాతో. మీ లైఫ్లో ఉన్న సీన్స్ ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేయాలి అని. సో ఈ అనగనగా ఒక రాజు టీజర్స్ ట్రైలర్స్ చూసినప్పుడు ఎక్కువగా కనిపించింది ఏంటంటే, ఒకటి పెళ్లి టాపిక్, రెండు నగల టాపిక్. సో చెప్పకనే చెప్తున్నారు, చాలా రిలేటబుల్గా ఉంటుందని. మీకు ఈ స్టోరీ విన్నప్పుడు కనెక్టింగ్ పాయింట్ ఎక్కడికి అనిపించింది? మీకేం గుర్తొచ్చింది రియల్ లైఫ్ నుంచి? అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను చాలా టైం నుంచి ఒక ప్రాపర్ కామిక్ రోల్ చేయాలని నేను ఐ బీన్ హోపింగ్. సో ఈ సినిమాతో, ఈ క్యారెక్టర్తో, స్పెషల్గా చారులత క్యారెక్టర్తో నాకు అవకాశం దొరికింది. అండ్ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అని అండ్ క్యారెక్టర్స్ సినిమా జానరాలి చేయాలని ఐ రియలీ వాంట్ టు డూ యాజ్ అన్ యాక్టర్. సో నాకు డెఫినెట్గా ఇది ఒక ఫ్రెష్ టేక్ ఉంది అండ్ ఒక న్యూ క్యారెక్టర్. అండ్ ఆడియన్సెస్ కూడా ఇప్పటిదాకా నాకు ఈ ఫామ్లో చూడలేదు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను ఆ విషయంతో. అండ్ అంటే ఆడియన్సెస్కి ఎంటర్టైన్ చేయాలి ప్రతి సినిమాకి, అది ఒక నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఉంది. సో ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు, అది నరేషన్ అయిన తర్వాత నేను చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే సీన్ మధ్యలో ఐ వాజ్ లాఫింగ్, అంటే సీన్ నరేషన్ చేసినప్పుడు. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఒక ప్రాపర్ కామిక్ రోల్ దొరికింది నాకు. అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా గ్రాఫ్ ఉన్నాయి, ఇమోషన్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఒక కామిక్ స్పేస్ ఉంది పర్ఫామ్ చేయడానికి. సో అంటే ఈ అన్ని అది యూనో ఆప్షన్స్ చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ కూడా టు ప్లే దిస్. అండ్ అందుకే నేను ఎస్ చెప్పాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.